సౌలు కొడుక్కి బతుకు లేకుండా పోయింది, సౌలు మనోడికి బతుకు లేకుండా పోయింది. కారణం ఏంటి తెలుసా? ఒక్క అసూయ, కోపం. నాకు వేలేంటి, దావీదుకి 10 ఏళ్ళేంటి, బొట్టోడికి 10 ఏళ్ళేంటి, రాజునైనా నాకు వేలేంటి, దావీదుకి 10 ఏళ్ళేంటి. అసూయ ఎప్పటికీ మనల్ని బాగుపడినవదండి. ఏమండి, 128వ కీర్తనలో ఆశీర్వాదకరమైన కుటుంబం ఉంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదింపబడును. నీ భోజనపు పిల్ల చుట్టూ నీ పిల్లలు అది ఆశీర్వాదం, అదండి ఆశీర్వాదం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, కానీ అసూయ కలిగి ఉండకూడదండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు దావీదు, దావీదు సింహాసనం మీద దావీదు సంతతిలో ఒకడు ఉండకుండా పోలేదు. దావీదు దేవుని భయభక్తులు కలిగిన వాడు. దావీదులో అసూయ లేదండి, దావీదులో మత్సరం లేదండి, దావీదులో కల్మషం లేదండి. అందుకని దావీదు దేవుని ఇష్టానుసారుడు అని సాక్ష్యం పొందాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్న మాట ఏంటంటే, నా అసూయ వల్ల నా బిడ్డలకి చేటు వస్తుంది. అర్థమవుతుందండి? తల్లిదండ్రుల అసూయ వల్ల